నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎట్లాంటి దశలు వస్తాయి? ఎప్పుడు సెటిల్ అవుతారు? వివాహం అనేది ఎప్పుడు అవుతుంది? రవి నక్షత్రం కాబట్టి ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా నాన్న. ఉత్తరాషాఢ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రమే. కాకపోతే ఏంటంటే మకర రాశిలో పడుతుంది కనుక వీళ్ళ దశలు ఎలా ఉన్నా లేకపోయినా లైఫ్ లో కొన్ని విషయాలు వీళ్ళకి క్లారిటీ ఎప్పటికీ రాదు. ఎందుకు అంటే రవి నక్షత్రం మకర రాశి ఖచ్చితంగా అది యాంటీ కాంబినేషన్. శని భగవాన్ ఒక రాశి కనుక సో రవి నక్షత్రం అంత యోగమా అనేది ఉండదు. రవిదశ స్టార్ట్ అయ్యి వీళ్ళకి రవిదశలో పుడతారు. జనరల్ గా రవిదశ 6 ఏళ్ళు కంప్లీట్ గా 1వ పాదం పుడితే 6 ఏళ్ళు అది ధనస్సు రాశిలో వస్తారు. అది కొంచెం బెటర్. ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సులో పడుతుంది. సో అది ఇంకొంచెం బెటర్ గా కనిపిస్తుంది లైఫ్ వాళ్ళకి. కానీ మకర రాశిలో పడిన 2, 3, 4 పాదాలు మకర రాశిలో పడితే సో రవిదశ అనేది వాళ్ళకి అసలు నథింగ్ అనమాట. 2-3 ఇయర్స్ అయిపోతుంది చిన్నపిల్లలు అప్పుడు. సో రవి బాగున్నా బాగోపోయినా వీళ్ళ లైఫ్ అనేది వెళ్ళిపోతుంది. చంద్రుడు ఖచ్చితంగా మకరంలో అనేది నిత్యస్థానమే, అంత గొప్పగా ఉండదు. సో చంద్రుడు లగ్నానికి ఒకవేళ చంద్రుడు ఏ దశమ స్థానం కేంద్ర స్థానం అయితే కొంచెం లైఫ్ జీవితంలో కొన్ని విషయాలు కొన్ని కోణాలు వీళ్ళకి తెలుస్తాయి. అదర్వైజ్ తెలియవు. సో ఆ 10 years కూడా ఏం పని చేయదు. ఎందుకంటే అది క్షీణచంద్రుడు అయ్యాడు అనుకోండి అస్సలు పని చేయదు. అయ్యో, ఇప్పుడు లగ్నం క్షీణచంద్ర జాతకం అయ్యి అది అది అంటే ఆ లగ్నానికి అని ఆ చంద్రుడు క్షీణచంద్రుడు అయ్యాడు అనుకోండి చంద్రమహాదశ పెద్దగా ఏం తెలియదు. తర్వాత కుజమహాదశ కుజుడు ఖచ్చితంగా బాగాలేకపోతే డెఫినెట్ గా వీళ్ళకి ఒక అవయవం లోపం వచ్చేస్తుంది. ఆ టైంలో పర్టికులర్ గా దశలోని. ఎందుకంటే కుజ రాహులు కలిసినప్పుడు. ఎంత కుజుడు ఇదే మకర రాశిలో ఉచ్చబొందినప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందా? కుజుడు బాగుండాలి కదా లగ్నానికి. ఇప్పుడు మకర రాశిలో వచ్చేస్తాను ఆయనకి కరెక్టే, కానీ వీళ్ళకి మకర లగ్నం కాదుగా. కాదు రాశి అయినప్పటికీ కుజుడు ఇబ్బంది పెట్టే కుజుడులో రాహు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు అన్న. కుజ దశలో రాహు అంతర్దశ వస్తుంది, అప్పుడు ఇబ్బంది పడతారు. అది మా యాక్సిడెంటల్ గా చాలా మందికి యాక్సిడెంట్ అవ్వచ్చు. కొంతమందికి కొన్ని వేలు కట్ అయిపోయి చిన్నప్పుడే ఒక కన్ను పోయిందంటారు కొంతమంది ఇది ప్రాబ్లం వచ్చిందని. సో కుజుడు బాగుంటే రాహు బాలేదు అనుకోండి డెఫినెట్ గా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో కుజుడు రాహు ఇద్దరు బాగున్నారు అనుకోండి కొంచెం బెటర్ లైఫ్, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుజుడు బాగుంటే కొంచెం ఇబ్బంది ఉండదు. కుజుడు బాగున్నా రాహు బాగుండాలి. మళ్ళీ రాహు కూడా బాలేదు అనుకోండి ఇంకా అసలు చాలా ఇబ్బంది పడుతుంది సమయం బోల్డ్ అంతా. సో ఇది వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లైఫ్ లో వాళ్ళు ఏం సాధిస్తున్నారు అనే దానికంటే కూడా లైఫ్ లో వీళ్ళు మంచిగా బతుకున్నారంటే అదృష్టం. అందుకంటే ఈ దశలు బాలినప్పుడు చాలా మేజర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా మంది బాగా చదువుకున్నప్పటికీ కూడా ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి, పాపం వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండిపోతుందా, మళ్ళీ ఎడ్యుకేషన్ అంతా పాపం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటూ వస్తారు. కొంతమంది ఉత్తరాషాఢ నక్షత్రంలో దశ లగ్నాలు యోగించకపోతే కేతువు రాహు కుజుడు బాగాలేదంటే అసలు ఎవరితో సరిగా మాట్లాడరు. అసలు వీళ్ళకి మాటలు వచ్చా, వీళ్ళు అసలు మాట్లాడతారా, అసలు వీళ్ళు బాగుపడతారు జీవితంలో అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాహు దశ ఇప్పుడు వీళ్ళకి రవి దశ స్టార్టింగ్ లో అయిపోతుంది, చంద్రమా దశ 10 ఏళ్ళు చిన్నప్పుడు అయిపోతుంది. తర్వాత వచ్చేది కుజ దశ కరెక్ట్ యువనం వయసులో ఆ టైంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ ఎడ్యుకేషన్ ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చి రాహు మహాదశ 18 ఏళ్ళు. ఈ దశలో వీళ్ళ లైఫ్ అనేది రాహు బాగుంటే కాస్త చదువుకొని కొంచెం బాగుపడి సెటిల్ అవుతారు. ఉద్యోగాలు కానీ వివాహాలు కానీ అన్ని అవుతాయి రాహుదశలని. ఆ రాహుదశ కూడా యోగించకపోతే ఇంకా గురు మహాదశ వచ్చే వరకు వెయిట్ చేయాలి వీళ్ళు. అయితే చాలా చాలా పీరియడ్ అండి. ఇందులో ఒక చిన్న డౌట్, ఎందుకని రవి నక్షత్రాలు, రవి అంటేనే ఆరోగ్య ప్రదాత అనేది మనందరికీ తెలుస్తుంది, కానీ రవి నక్షత్రాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే దీర్ఘకాలికమైన స్కిన్ డిసీజెస్ రావటం కానీ, మీరు అన్నట్టుగా అవయవ లోపాలు ఉండటం కానీ, కళ్ళకు సంబంధించి కూడా రవినే చెప్తాం కళ్ళకు సంబంధించి ఇబ్బందులు రావడం కానీ ఎందువలన జరుగుతుంది అనుకోవచ్చు? నక్షత్రాలు మంచి ప్లేసులు లేవు కదా. ఇక్కడ మకర రాశిలో శని భగవానుడు 2 పడవు. తర్వాత ఇంకో నక్షత్రం వచ్చేసి మేషంలో పడుతుంది. సో మేషము ప్లస్ మళ్ళీ వృషభంలో ఈ 2 మిక్స్ ఉంటాయి. దీంట్లో కూడా శుక్రుడు ప్లస్ కుజుడు. సో రవికి వాళ్ళు దగ్గరికి వెళ్తే వక్రించేస్తాయి, వెనకుంటే యోగం వస్తాయి. కానీ రవి ఎక్కడున్నాడు ఈ జాతకాలకి చెక్ చేస్తే మళ్ళీ అది ఇబ్బంది. ఇప్పుడు మనం
4 లైట్స్ మన మొహం మీద పడే అనుకో, కార్ హెడ్ లైట్స్ మన మొహం పడే ఓపెన్ ఏం కనబడలేవు. సో ఇవి ఆ నక్షత్రాలకి అది మెయిన్ ప్రాబ్లం. అవి ఇంకా యోగించే పరిస్థితి ఉండదు, జనరల్ గా ఇబ్బంది పడతారు. కానీ దాంట్లో మేషంలో ఉన్న నక్షత్రాలకి కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మకరంలో ఉండే నక్షత్రాలకు అగ్రెసివ్ గా ఉండదు. ఎందుకంటే అసలు అగ్రెసివ్ గా ఉండడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే శని భగవాన్ నక్షత్రం కదా, స్లో ప్లానెట్. సో ఆటోమేటిక్ గా ఆ స్లో లక్షణాలు వచ్చేస్తాయి వీళ్ళకున్న. కన్యలో ఉండేది కొంచెం పర్లేదు, బెటర్. కొంచెం అంటే తెలివిగా ఎక్కడ ఎలా నగ్గాలి, ఎక్కడెక్కడ తగ్గాలి అనేది వాళ్ళకి కొంచెం ప్లానింగ్ ఉంటుంది. సింహంలోని కన్యలోని వచ్చేది రెండు కొంచెం ప్లానింగ్ ఉంటుంది. అందుకే చాలా మంది చూడండి, ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం మనము పెద్ద సూపర్ స్టార్ అని చెప్పలేము, అలాగని కింద పడిపోయిన వాళ్ళని చెప్పలేము, నార్మల్ లైఫ్. కానీ మకర రాశి కానీ తర్వాత ఈ మేష వృషభంలో కానీ సూపర్ స్టార్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లైఫ్ లో వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు టర్న్ అయిపోతుంది లైఫ్. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది కూడా ఫేస్ చేస్తారు 100% ఫేస్ చేస్తారు. అది మామూలు ఫేసింగ్ కాదు ప్రాబ్లం. అది ఎక్కడైనా రాహులో కుజుడులో రాహు వచ్చిన ఈ రెండు పడలేదంటే గ్రహాలు వీళ్ళకి మేజర్ యాక్సిడెంట్ లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో, దశలో చూసుకున్నప్పుడు. ఎప్పుడు వీళ్ళకి వివాహం అనేది కరెక్ట్ ఏజ్ అని అనుకోవచ్చు? రాహువే 20 దాటిన తర్వాత. ఎందుకంటే చంద్రమా దశ అయ్యే అవకాశమే లేదు. వాళ్ళు 6 ఏళ్ళకైనా 16 ఏళ్ళే కదా. సో రాహు దశలో, రాహు ఎండింగ్ లో గానీ రాహులో గురువు వస్తుంది చాలా మందికి. రాహులో గురువు అంతర్దశ వచ్చినప్పుడు చాలా మందికి వివాహాలు అయ్యి ఒక మంచి లైఫ్ పార్ట్నర్, అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకి లేని అదృష్టం వచ్చిన జీవిత పార్ట్నర్ భాగస్వామి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి జనరల్ అంటే జీవిత భాగస్వామి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీస్ బాగుంటాయి. రాహుమదశ గురుమదశ మంచి బ్రహ్మాండంగా యోగించారు. గురుమహర్దశ అంటే ఇంచుమించు 34-35 ఏళ్ల తర్వాత గానీ రాదు కదా. అంతే కదా. ఇప్పుడు అంతే ఇప్పుడు చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు. ఒకళ్ళు వివాహం అయినా ఆ భార్య వదిలేసి వెళ్ళిపోయిందండి అంటారు. ఒకళ్ళు భార్య ఉన్నా ఈ మా ఆవిడ నాతో ఉంటుందా ఉండదో తెలియదండి, అలా ప్రవర్తిస్తుంది అంటారు. ప్రతి దానికి కారణం ఏంటంటే ఈ రాశి లక్షణం తత్వం స్లో ప్లానెట్లు కనుక మకర రాశి జనరల్ గా వీళ్ళకి ఆ లక్షణాలు ఏర్పడతాయి. ఎంత ఉన్నా 6 నెలలు సావాసం చేస్తే మనం వాళ్ళతో వాళ్ళు వీళ్ళు అవుతారు కదా. సో ఎప్పుడైతే మకర రాశితో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందో ఆటోమేటిక్ గా ఎంత తోసినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు. దీనికి లగ్నాలు బ్రహ్మాండంగా పడి ఉంటే లైఫ్ బాగుంటుంది. ఆరాధన విషయం కూడా చెప్పండి. తప్పకుండా గణపతి ఆరాధన అన్న. సో వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి గణపతి యోగిస్తాడు, తర్వాత వెంకటేశ్వర స్వామి యోగిస్తారు. మకర రాశి అంటే మనకి శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి. సో ఆ ఎనర్జీ కంపల్సరీగా మనకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే తిరుపతి క్షేత్రానికి వెళ్ళడం, రెగ్యులర్ గా తిరుపతి వెళ్ళడం, వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతి శనివారం వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళడం. తర్వాత ఈ నక్షత్రానికి ఎప్పుడైతే గణపతి అనుగ్రహం ఉంటుంది కనుక ఆరాధన విషయం కూడా చెప్పండి. ఎవరి ఆరాధన మీద బాగా కలిసి వస్తుంది? తప్పకుండా గణపతి ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన ఈ రెండు చేయాలి. ప్రతి శనివారం మౌనవ్రతం పాటించి వెంకటేశ్వర ఆలయానికి వెళ్లే వరకు మాట్లాడకుండా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దండం దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. సో దానివల్ల కొన్ని కష్టాలు ఉన్నాయి, దాని నుంచి బయటపడతారు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, కెరీర్ ప్రకారం సెటిల్ అవ్వట్లేదంటే మౌనవ్రతాన్ని అంటే గుడికి వెళ్లే వరకు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. దర్శనం అయిపోయి ఆయన తీర్థ ప్రసాదం మన వైద్యం తీసుకున్నా కొంచెం కూర్చున్నాక బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. లేదా మొత్తం ఉపవాసం ఉండి. చాలా అద్భుతంగా వివరించారు. మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.